విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాతూరు గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆరంభమైంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మూల విరాట్ విగ్రహాల తిరువిధి కార్యక్రమం దేదీప్యమానంగా సాగింది. పాత పెందుర్తి నుంచి ప్రధాన కూడలి వరకు కోలాటం, పులివేషాలు, గరిడీలు తదితరులు సాంప్రదాయ నృత్యాలతో పండుగల ఈ తిరువీధిని నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలనందు పూజాది హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ పీలా శ్రీను, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు, స్థానిక నాయకులు వేగి పరమేశ్వరరావు, పీలా అప్పారావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలు వివరించారు. పాత ఊర్లో 11 నెలల్లో పీలా గోవింద్ గారు శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన బలమే 11 నెలల్లో రామాలయం పూర్తి చేసుకునే అవకాశం పెందుర్తి గ్రామస్తులందరికీ కూడా కలిగిందంటే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు రేపు దేవుడు శంకుస్థాపన ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రతిష్టలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవచ్చు. ప్రతి ఒక్కరు కూడా 10 గంటలకి దేవుణ్ణి యంత్రాల ద్వారా పెట్టి దేవుణ్ణి రేపు ప్రతిష్ఠిస్తున్నారు. ప్రతి భక్తులు కూడా ఈ రామాలయాన్ని చూసే భాగ్యం కలగాలి. ఎందుకంటే శిల్పుల్లో గతంలో రాయితో చెక్కితే సిమెంటుతో అంత శిల్పు చేసే భాగ్యం మన పెందుర్తిలో కలిగింది. ఈ పెందుర్తికే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లందరికీ కూడా పెందుర్తి ముఖ చిత్రంగా భగవంతుణ్ణి పూజ చేసుకునేందుకు ప్రతి ఒక్కరిని రమ్మని కోరుచూ ప్రతి ఒక్కరికి ఆహ్వానంగా ఈవేళ చెప్తున్నది, రేపు ప్రతి ఒక్కరు కూడా 10 గంటలకి ప్రతి ఇంటి నుంచి వచ్చి ఆ భగవంతుని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. కార్యక్రమాలు, గ్రామోత్సవం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యి ఇప్పుడు ఇక్కడ పంచశయ్యాధివాసం, పుష్పాధివాసం, ఫలాధివాసం, కనకాధివాసం 3 హోమగుండాల్లో కూడా హోమాలు జరుగుతాయి. తర్వాత యాగశాలార్చనాలయ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటల 5 నిమిషాలకి స్వామివారి యొక్క యంత్ర విగ్రహ శిఖర రాజగోపుర ప్రతిష్ఠ మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా పీలావారి కుటుంబీకుల యొక్క నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అంచేత 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు 12 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి యొక్క శాంతి కళ్యాణం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నారు.